అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం అంతకంటే ముందుగల హెడ్లైన్ సూపర్ 6 అనే డకౌట్ అయిన ఇంద్రబాబు అధికార విపక్షాల నడుమ మాటల మంటలు అస్సలకే తగ్గుతలేరు చెయ్యి గుర్తు కారు గుర్తోళ్ళు ఆర్టీసీ బస్ వేసుకొని అత్తగారింటికి పోయిన అల్లుడు బస్సులు లేకుండానట మరి ఏం చేసుడు ఇష్టం ఉన్నట్టు జుట్టు కత్తిరించిందట టీచర్ అమ్మ పిల్లగాళ్ళ మీద గిసోంటి పనులు ఏందమ్మా స్కూల్ కు యూనిఫామ్ వేసుకపోకున్నా స్నానం చేసి పోకున్నా టయానికి ప్రార్థనకు అందకున్నా పిల్లలను పీఈటీ సార్లు బెత్తం తీసుకొని పొట్టు పొట్టు కొట్టేది బిస్కిల్ తీయించేది చెవులు వడిపెట్టి తిప్పేది ఇప్పుడు అట్లా కొడతలేరు కొట్టినా పోరలు ఊకుంటలేరు కానీ ఈడ మాత్రం ఒక టీచరు పిల్లలకు ఎవ్వరు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది అది చూసి పిల్లల అవ్వాయిలు షాక్ అయినరు ఇప్పుడు మీరు కూడా షాక్ అవుతారు ఈ తమ్ముంది ఎలకలు కొరికిన జుట్టు ఈ తమ్ముంది పేను కొరికిన జుట్టు ఈ తమ్ముంది బట్టతల జుట్టు కటింగ్ అగో కొండంత ముచ్చట చెప్పి పోరలకు పొట్టి కటింగ్ కొట్టిన ముచ్చట చూపెట్టిర్రు మరి బడిలో ఈలొల్లేంది అంటే ఇగో ఈ మేడం కనబడుతున్నదా ఈ మేడమే వీళ్ళకు ఈ ఎలుకలు కొరికిన కటింగ్ కొట్టిందట అందుకనే పోరల అవ్వాయిలు వచ్చి పని చదివెట్టిండ్రు చెప్పుర్రు మేడం వాళ్ళే షాప్ కెళ్ళి చేసుకుందరు కదా మేడం మీరెందుకు రిస్క్ తీసుకున్నారు హెయిర్ కట్ చేసుకోలేదు మార్క్స్ ఏమంటే నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరుగు పోద్ది ఊర్లో నా హెయిర్ కట్ చేయదు అంటే పిల్లగాని ఇజ్జత్ తీయాలని కట్ చేసిర్రా లేకుంటే ఎదురు మళ్ళీండా ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేశాను ఇన్నారుల్లా జుట్టు ఎగరేసి చెప్తున్నారట కటింగ్ చేసుకోమంటే ఊర్లో మా పరువు పోతుందని టీచర్లకి ఎదురు మళ్ళేసరికి గింత పనికి వచ్చిరా అని కథ చేసిందట కానీ అవురా వారి ఓ తమ్ముళ్ళు ఇదేంద్రా మీరు చేసింది కూడా ఏం బాలేదు పాఠం చెప్పే మేడం ముంగటనే జుట్టు ఎగరేస్తే మేడానికి కోపం రాదారా అందుకని ఇట్లా చేసినట్టున్నది కానీ మరి మీ ఓడి ఇంటికి వచ్చి ఏమని ఫిర్యాదు అయ్యిండే పెద్ద ఆయన ఎక్కువ తక్కువ జుట్టున్నదని వీళ్ళు మొత్తం బోడగుండు కొట్టిచ్చిర్రట కానీ అటు పోరలు చేసిన పని గట్లనే ఉన్నది మేడం చేసిన గట్లనే ఉన్నది పోన్రి ఇంకా నయం మేడానికి ఉన్న కోపాన్ని చూస్తుంటే కత్తి తెచ్చి బోడగుండు గీకినట్టే కొడుతున్నది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచల జరిగింది కానీ భలే గమ్మత్తుకున్నది పోన్రి పంచాది మాత్రం ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి ఉత్తరప్రదేశ్ లో ఇంకో మేడం గారు ఏం చేసిర్రో మంచిగా కొనుక్కు తీస్తుంటే పిల్లలు విసనకర్రతోను ఊపుతున్నారు మరి మేడం గారు పాఠం చెప్పేటందుకు బడికి వచ్చిర్రు లేకుంటే నిద్ర పోదామని వచ్చిండ్రో గాని ఇది చూసిన పిల్లల అవ్వాయిలు వీడియో తీసి పెద్ద ఆఫీసర్లకు పంపిరట ఇట్లున్నాయి పాఠశాలల పరిస్థితులు అత్తగారింటికి పోతున్న అల్లునికి ఎన్నో ఆశలుంటాయి పోయి భార్యను చూడాలి అత్తగారి అతిథి మర్యాదల్ని స్వీకరించాలి అని దానికి తగ్గట్టే అత్తగారోళ్ళు కూడా అల్లునికి తీరొక్క వంటలతోని మర్యాదలు చేస్తుంటారు ఎన్ని చూడలేదు మనం అట్లా దానికోసం కొందరు అల్లుళ్ళు బండ్లేసుకొని పోతే బండి లేని అల్లుడు బస్సు కోసం చూసి బస్సు రాకపోయేటాలకు ఏం చేసిండో చూస్తే అమ్మ బాబోయ్ ఇదేందయ్యా అల్లుడు ఇది మేము ఎప్పుడు చూడలే అంటారు అల్లుడు అన్నారు అత్తగారి ఇల్లు అన్నారు ఇక్కడనేమో పోలీస్ స్టేషన్ ఆర్టీసీ బస్సును చూపిస్తున్నారేంది అనుకుంటున్నా ముచ్చటేందంటే ఇగో ఈ అల్లుడు అత్తగారింటికి వచ్చేదందుకని ఆర్టీసీ బస్సును వేసుకొని వచ్చిండు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అవును నిజమే ఈ ముద్దుల అల్లుని పేరు దర్గయ్య ఆత్మకూరు నుంచి అత్తగారి ఊరైన ముచ్చుమర్రికి ఓ అన్నట అయితే మస్తు సేపు బస్సు కోసం చూసిండట అయినా ఒక్క బస్సు రాలేదట ఇట్లా ఇంకా ఎంతసేపు అని చూడాలి మా అత్తగారింటికి ఎప్పుడు పోవాలని ఆలోచిస్తుంటే పెళ్లిగాని పిల్లగానికి పిల్లెదురు వచ్చినట్టు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులో ఆర్టీసీలో కాంట్రాక్ట్ కు పెట్టిన ఈ ప్రైవేట్ బస్సుగా అనిపించిందట ఇకేమున్నది రైట్ ఇంకెందుకు ఆగాలే ఇట్లనే బస్సు కోసం చూస్తే ఇక మా అత్తగారింటికి ఇలా పోయేటట్టు లేనని ఏకంగా బస్సునే వేసుకొని పోయిందట మరి తాళమాన్యం ఉన్నదో ఎట్లా సాల్వ్ చేసిండో తెలియదు కానీ బస్సును అత్తగారు ఊరికి వేసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పోయిపోయిందట ఇక పోలీసులు ఆర్టీసీ బస్సును చూసి షాక్ అయ్యి దీన్ని ఎందుకు వేసుకొచ్చినావు అంటే అరే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బస్సు రాలేదు సార్ అందుకనే వేసుకొచ్చినా అన్నాడట మొత్తానికి బస్సునైతే మళ్ళీ వెనుకకు పంపిండ్రు గమ్మతి ముచ్చట ఏంటంటే
దీని మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదట. కానీ ఆర్టీసీ అధికారులు బస్సులు టైంకి లేకపోతే చూసినరా ఓపిక నశించి పబ్లిక్ ఏం చేస్తున్నారో. ఇప్పుడు ఇక్కడ ఒక్క కన్య అయింది, రేపట్ల ఇంకో కాడ గిట్లనే అయితే ఏ బస్సు ఎవరేసుకపోతున్నారో కూడా అర్థం కాకుండా అవుతుంది. జర చూసుకోండి. అయినా అసలు ఒక ముచ్చట అర్థమైతలేదు. బస్సులే చక్కగా నడపలేని వాళ్ళు ఇంకా ఫ్రీ బస్సులు ఏం పెడతారో ఏందో కదా. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేస్తలేదని ఒక దిక్కు కారు పార్టోళ్ళు ఇటు బయట మీడియాలా అటు అసెంబ్లీలా పొట్టుగా మాటల దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం అసెంబ్లీలా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు బంపర్ ఆఫర్ ప్రకటించిండు. మస్తు జోకిండు. అరే ఒకవేళ ఆఫర్ ప్రకటిస్తే కారు పార్టీకి ప్రకటించాలి కానీ ఎంఐఎంకు ఆఫర్ ఇవ్వడం ఏంది? ఇంతకు ఏం ఆఫర్ ఇచ్చిండు అక్బరుద్దీన్ సాబ్కు అంటే మీరే చూడండి. मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है. मैं कोडंगल में उनको जिता के लेकर आके वहाँ बिठाऊंगा, वहाँ पर नहीं इधर बिठाऊंगा. वाह वाह रे वाह. అర్థమైంది అనుల్లా. రేవంత్ సార్ ఏమన్నాడో, అక్బరుద్దీన్ సాబ్ అట కొడంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే బాధ్యత తీసుకొని గెలిపించినాక డిప్యూటీ సీఎం ఇస్తాడట, మళ్ళా పక్కన కూర్చుండే పెట్టుకుంటాడట. అగో మరి ఏమనిపించిందో, ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. అక్బర్ సాబ్ ఏం సారు నిజంగానే పోటీ చేస్తారా ఏంది? నవ్వుతున్నారు కదా బాగానే. ఇన్ మై పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ మరే దమ్ తక్ मजलिस इत्तेहादुल मुस्लिमीन में था, मजलिस इत्तेहादुल मुस्लिमीन में ही रहेगा. मजलिस इत्तेहादुल मुस्लिमीन के दफ्तर दारुस्सलाम से ही अकबर ओवैसी का जनाजा जाएगा. అబ్బర కొడుకు అక్బర్ సారేమి ఈ మాటలకు ఉబ్బిపోలేదు. వాళ్ళ పార్టీలో హ్యాపీగానే ఉన్నాడట, చివరి శ్వాస వరకు ఎంఐఎంలోనే ఉంటాడట. కానీ ఏమో అనుకున్నాం, రేవంత్ సారు చమత్కారాలు గట్టిగానే వేలుస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరు నడుమ ఆఫర్ ముచ్చట ఇట్లుంటే, ఇటు పొద్దుగాల హరీష్ రావు సారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడుమ బడ్జెట్ పంచాయతీ పక్కకు పోయి తిట్టుకునే కాడికి పోయింది. చీల్చి చెండాడుతానన్న కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఆయన స్థానంలో హరీష్ రావును పంపిండు. హరీష్ రావు ఉత్త డమ్మినే అనేసరికి హరీష్ రావు సార్ కోపం వచ్చి ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఈ ఒక్క మాటతోని కోపం కట్టలు తెంచుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మళ్ళా వెంటనే కౌంటర్ ఇచ్చిండు. వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది తప్పి అసలు నాలెడ్జ్ లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయన ఇట్లా అసెంబ్లీ వానకాలంలో కూడా హాట్ గట్టిగానే నడుస్తున్నది. తెలంగాణలో అంగన్వాడీలలో ఏం నడుస్తుందయ్యా అంటే మురిగిపోయిన కోడిగుడ్లు ఇచ్చి నడుస్తుందిలా. అగో మొన్ననే కరీంనగర్లా కోడి పిల్లలిన కోడిగుడ్లు ఇచ్చే, నిన్నటికి నిన్న నల్లగొండల పురుగులు పట్టిన కోడిగుడ్లు ఇచ్చే. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఎవరికి పరిశాన్ చేసిర్రు, మళ్ళీ ఎన్ని గుడ్లు మురిగిపోయినాయి అంటే ఇట్లా చెప్పుడు కాదు కానీ చూస్తేనే బెటర్. చూడండి. చూసిన రానుల్లా ఇగో ఇవే మురిగిపోయిన కోడిగుడ్లు. కొన్ని కోడిగుడ్లు మురిగిపోయి ఉంటే కొన్ని కోడిగుడ్లు నల్లగా బొగ్గు అయినాయి. అగో అవ్వ చూడుండ్రి శంషాతోని ఎట్లా వేరు చేసి చూపెడుతున్నదో. ఖమ్మం జిల్లా మదిరా ఎంప్లాయీస్ కాలనీలో ఈ అక్కకి ఇచ్చిన కోడిగుడ్లు ఇవి. చెప్పక్క, నీకెన్ని కోడిగుడ్లు ఇచ్చిర్రు, ఎన్ని ఖరాబ్ అయినాయి, అసలు నువ్వు ఎట్లా కనిపెట్టినావు? దాంట్లో 2 గుడ్లే మంచిగా ఉన్నాయి, మిగతా 30 గుడ్లు మొత్తం మురిగిపోయినాయి. అదే వాళ్ళేమో అంగన్వాడికి వెళ్ళి అడిగితేమో మాది కాదుగా తప్పు అంటున్నారు. పాపం పాడుగాను. ఇన్నారుల్లా 32 కోడిగుడ్లు ఇస్తే 30 కోడిగుడ్లు ఖరాబ్ అయినాయి ఇచ్చిర్రట. ఆ 2 కోడిగుడ్లను ఇంకేం తింటా అని తీసుకుపోయి అంగన్వాడీ టీచర్కే ఇచ్చిందట. కానీ అయ్యలు ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు చూసినరా, మీరు ఏలుతున్న జిల్లాలో అంగన్వాడీలకు ఏసోంటి కోడిగుడ్లు ఇస్తున్నారు, ఈసోంటి తిండి పెడితే గర్భిణీల ఆరోగ్యం ఏమైతే సారు? మంచిగా పౌష్టికాహారం పెడితేనే డాక్టర్లు ఇంకా మంచి ఫుడ్ పెట్టాలని చెప్తారు. ఇక గీసోంటి తిండి పెడితే వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా ఆరోగ్యంగా ఉంటారు సారు? జర ఈ కోడిగుడ్లు సప్లై చేసే కాంట్రాక్టర్ ఎవరో గట్టిగా చెప్పి తిప్పలు లేకుండా చూడుర్రి సారు. ఈసోంటి కోడిగుడ్లు మీరు ఇచ్చినా ఒకటే ఇయ్యకున్నా ఒకటే, ఇవి తిని రోగాల పాలు అవుడు తప్ప ఏముండది అంటున్నారు అంగన్వాడీలలో కోడిగుడ్లు తీసుకుంటున్న అమ్మలక్కలు. ఏ ఆలు మొగలైనా ఆదర్శంగా ఉండాలని చూస్తారు. భర్త తప్పు చేస్తే భార్య ప్రశ్నిస్తుంది, భార్య తప్పు చేస్తే భర్త ప్రశ్నిస్తాడు. ఏ విషయమైనా ఏ పంచదైనా వాళ్ళిద్దరే మాట్లాడుకొని సంసారాన్ని ముంగడికి తీసుకుపోతారు. అందరితోనే కలిసిమెలిసి ఉంటారు. లోకంలో అందరు ఇట్లనే ఉంటున్నారు కదా. కానీ ఈడ మాత్రం ఆలి మొగలు ఇద్దరు పైసలకు కకృతి పడి దిమాగ్ లేని పని చేసిర్రు, తల దించుకుంటున్నారు.
ఇంతకు ఏమైంది, ఏం మోసం చేసిర్రు అంటే నమ్మి నాన వస్తే పుచ్చిపురలైనట్టే చేసిర్రు. ఇగో ఈడ ఫోటోల పక్కపక్క నవ్వుతూ కనబడుతున్న పెన్లాం పెన్మెటీలు పేర్లు ప్రణవకృష్ణ, కృష్ణ కిషోర్ రెడ్డి. తిరుపతిలో ఉంటారు, న్యాయ విద్య చదువుతున్నారు. మరి అంత మంచిగానే ఉన్నాక ఏం మాయరోగమో మెదళ్ళ ఏం పురుగు తిరిగిందో గాని గలీజ్ గంజాయికి అలవాటు పడి చెడు ఆలోచనతోనే మెంటల్ పని చేసిర్రు. అగ చూడరాదుండ్రి కృష్ణ కిషోర్ రెడ్డి ఎట్లా గంజాయి పిలిచి ఫోటోలు దిగిండో. ఇక ఇది ఈయన సక్కదనం అయితే దర్జాగా నవ్వుతిడ కనబడుతున్నది కదా మేడం గారు ప్రణవకృష్ణ. సూషితందుకు మంచమ్మ లెక్క కొడుతున్నది గాని మహా డేంజర్. ఈమె చదివే కాలేజ్లో ఒక అమ్మాయితో మంచిగా దోస్తాన్ చేసినట్టు నమ్మించి అప్పుడప్పుడు ఇంటికి తీసుకుపోయి గంజాయి అలవాటు చేసిందట. మళ్ళా అంతటితో ఆగకుండా అమ్మాయి మత్తులోకి పోయినాక పెన్మిట్తోని పాడు పని చేయించి ఫోటోలు వీడియోలు తీసి డబ్బులు అవసరమైనప్పుడల్లా లచ్చలకు లచ్చలు తీసుకున్నదట. ఒంటి మీద ఉన్న బంగారం, వెండి, వజ్రాలు అన్ని వెనకేసుకున్నదట. మళ్ళా ఇంతటితో ఆగకుండా వాళ్ళ ఇంటర్లోకి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు అడుగుతుంటే వాళ్ళు కేసు పెడితే తీసుకుపోయి జైలు వేసిర్రట. కానీ ఎక్కడి గంజాయి, వీళ్ళు చదివేంది, చేసిన పనేంది చెప్పుర్రి. ఇన్ని రోజులు వీళ్ళు మంచోళ్ళ నమ్మినోళ్ళు ముక్కు నేలేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు చాలా మంది అమ్మాయిలను గిట్లనే మత్తులోకి దించి పైసలు దండుకుంటారని అంటున్నారు. కానీ అబ్బాయిలను ఇడిచిపెట్టి దూరం చదువులకు పోయే పిల్లలు జర పైలం ఇసొంటోళ్ళ మాయల పడకుండ్రి, సరేనా? ఇయాల రేపు ఎంత మంచి పనైనా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు. అదే పనిని వెరైటీగా చేస్తే అందరి దృష్టిలో పడతారు. కొంతమంది ఇదే రూట్లో పోతున్నారు. మంచికైనా నిరసనకైనా వింత వింత పద్ధతులు ఎంచుకుంటున్నారు. గా నరసింహులపేట పోలీసులు ఏం చేసిరో చూడుండ్రి. కూలలతోనే కలిసి పొలంలో దిగి నాట్లేస్తున్నారు నరసింహులపేట పోలీసులు. ఎస్ఐ సార్ కూడా వాళ్ళతోని సమానంగా వంగి నాట్లేసిండు. దొంగలను రౌడీలను దొరకబట్టి లోపటేసే డ్యూటీ ఇడిచిపెట్టి ఈ నాట్లేసుడేంది అనుకుంటున్నారా? ఈ నడుమ సైబర్ నేరాలు బాగా అవుతున్నాయి కదా. అగో వాటి గురించి ఆ ఊరోళ్ళకు కల్పించేందుకు ఈ పోలీస్ అన్నలు ఇట్లా పొలంలకు దిగిండ్రు అన్నట్టు. ఎసోంటి జాగ్రత్తలు తీసుకోవాలో అక్కడ ఉన్నోళ్లకు వివరించిండ్రు ఎస్ఐ సారు. అక్కడ పోలీసులు పొలంలో నాట్లేస్తే ఇక్కడ వీళ్ళని చూడండి రోడ్ల మీద నాట్లేస్తున్నారు. మా కాలనీలల్లో కొత్త రోడ్లు అయ్యిండ్రి సారు అని మహబూబాద్ లో ఉన్న అంజయ్య నగర్, కనకయ్య నగర్ కాలనీలో ఉండేటోళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే ఎవ్వరు పట్టించుకుంటలేరట. మొన్నటి వానకు అక్కడ రోడ్లు బురద బురద అయిపోయి నడుచుడు కూడా కష్టమైతుందట. ఇక ఇట్లయితే లాభం లేదు అనుకొని కాలనీ వాళ్ళందరూ కలిసి ఇట్లా రోడ్ల మీదనే నాట్లేసి పాటలు పాడుకుంటూ నిరసన తెలిపిర్రు. మరి ఇప్పటికన్నా లీడర్లు ఆఫీసర్లు ఏమైనా స్పందించి కొత్త రోడ్లు వేస్తారా లేదా చూడాలి. సూపర్ సిక్స్లు కొడతా అని గప్పాలు కొట్టే మా ఇంద్రబాబు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లకు దిగుతా అన్నాడు. నిజంగానే దిగుతున్నాడా? దిగితే ఎన్ని సూపర్ సిక్స్లు కొడతాడో చూద్దాం పండ్రి. వామ్మో, కాళ్ళకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు పెట్టుకొని మరి గ్రౌండ్లకు దిగిండు కదా. ఎట్లా సూపర్ సిక్స్లు కొడతాడో చూద్దాం. మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటది అంటారు. ఆడింది లేదు ఏం లేదు కానీ ఏవో వామప్ చేసినట్టు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండు. పో జస్ట్ ఎ మూమెంట్. తమ్ముడు ఓ కొంచెం వెనక్కి, చిన్న నువ్వు లాస్ట్లోకి వెళ్ళావు అలా, నువ్వు కొంచెం ముందుకు రా. అరే నువ్వు కూడా ముందుకు రా తమ్ముడు. మూతి బాబులతో చూసుకో, జాగ్రత్త. నేను చెప్పినట్టుగానే ఫీల్డింగ్ చేయాలి. ఇదేందయ్యా ఇంద్రబాబు, ఫీల్డింగ్ కూడా ఈయననే సెట్ చేసుకుంటుండు కదా. సెంచరీ కొట్టేశాను. ఎస్, సెంచరీ కొట్టేశాను. సెంచరీ. ఎస్. అమ్మ బాబోయ్, ఒక్క రన్ను కూడా తీయలేదు. అప్పుడే సెంచరీ చేసినట్టు బ్యాట్ లేవడుతున్నాడు. అట్లుంటది. ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇంద్రబాబు? ఇక్కడ 45 years ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఏవో పరుగులన్నీ కూడా సెంచరీ అవ్వబోతాయి. అందుకే ముందుగానే బ్యాట్ లేపుతా ఉన్నాను. సెంచరీ, సెంచరీ. ముందు నీ సూపర్ సిక్స్ కొట్టు, తర్వాత నీ 45 ఇండస్ట్రీ గురించి చెప్పావు గానీ మాటలు కడుపు నింపయండి. సూపర్ సిక్స్లు కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఆట ఒక లెక్క చెప్పు. వెన్నతో పెట్టిన విద్యనో వెన్నుపోటు పొడిచే విద్యనో తర్వాత గానీ ముందైతే ఆడాడు. ముందు బాలయ్యమని చెప్పావమ్మా. రైట్, బాలయ్య. ఒక్క నిమిషం. అంత బిల్డప్ ఇస్తుండు కదా. ఇక ఈయన సూపర్ సిక్స్ ఎట్లుంటో చూద్దాం.
అవుట్ 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 ఇంద్రబాబు క్లీన్ బాల్. టచ్ నేను అవుట్ కాలేదు సూపర్ 6 కొడతాను, నేను సూపర్ 6 కొడతాను, నేను అవుట్ కాలేదంటే కాలేదు. క్లీన్ బాల్ అయినాక కూడా అవుట్ కాలేదంటారు. మరి ఇంత తూస్తుపాసి లెక్కలేదు ఇంద్రబాబు. బయట చూస్తున్న ఆడియన్స్ బాటిల్ ఇసురుతారు. లేదు, నేను అవుట్ అవ్వలేదు, కావాలంటే రివ్యూ వేసుకుంటాను. The big screen's giving him out. అయిందా? బాగా అయిందా? సూపర్ 6 అని బిల్డప్ కొట్టి టక్అవుట్ అయినావు కదా. అందుకే మన బలమేందో తెలుసుకోకుండా ఏది పడితే అదే ముందే మాట్లాడొద్దు. లేదు, నేను సూపర్ 6 కొట్టేవాడిని. ఈ బ్యాట్ సరిగా లేదు, అందుకే కొట్టలేకపోయాను. చెప్పాలంటే ఈ పెచ్చు కూడా సరిగా లేదు, అందుకే కొట్టలేదు. ఇంకా చూడు, ఈ గ్లౌజెస్ చాలా టైట్గా ఉన్నాయి, గ్రిప్ దొరకట్లేదు, అందుకే సూపర్ 6 కొట్టలేకపోయాను. లేదు, నేను కొట్టేవాడిని. నీలాంటోడే ఆడలేక పాత గజ్జెలు అన్నాడట. నీ కథ కూడా గట్లనే ఉన్నది. ఆడలేక పాత బ్యాటు అంటున్నావు. లేదు, నేను కొట్టేవాడిని. అసలైతే ఆ బౌలర్ చాలా స్పీడ్గా బాల్ వేసాడు, నేను చెప్పినట్టుగా వేయలేదు. లేకపోతే ఖచ్చితంగా నేను సూపర్ 6 కొట్టేవాడిని. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నడు, ఇంకా నీ సూపర్ 6 మాటలు ఎవరు నమ్ముతారు? ఆట రాకున్నా, ఆడే అంత శక్తి లేకున్నా ఏతుల పడితే ఫైనల్ గా గిట్లా క్లీన్ బౌల్డ్ అవుతారు. లేదు, అలా అనొద్దు, నన్ను నమ్మండి. నేను ఖచ్చితంగా సూపర్ 6 కొడతాను. ఎస్, నేను కొడతాను. ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి, అలా అనొద్దు. ముందు సూపర్ 6 కొడతా అంటే నమ్మిండ్రేమో గానీ ఇప్పుడు నీ అసలు ఆట బయటపడ్డది. ఇక నిన్ను ఎవ్వరు ఇడిచిపెట్టారు. పో, ముందు ఈ గ్రౌండ్ లో ఇంకొకసారి అడుగు పెట్టకపో. చూసినారులా మా ఇంద్రబాబు కథ ఇట్లున్నది. అన్నట్టు చంద్రబాబు సూపర్ 6 పథకాల కథ కూడా గిట్లనే ఉన్నది. ఎన్నికల ముందు అది ఇస్తాం, ఇది ఇస్తాం, సూపర్ 6 అమలు చేస్తామని అన్నాడా? ఇప్పుడు తీరా గెలిచినాక ఏం చెప్తుండో వినుండ్రి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఇచ్చిన అడ్డగోలు హామీలు ఎట్లా అమలు చేయలేమని తెలిసి జనాలు ఎక్కడ తిరగబడతారో అని ఇదో కొత్త డ్రామా వేస్తున్నాడట. మరి వచ్చే ఆదాయానికి ఈయన గారిచ్చిన హామీలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? సంపద సృష్టించే మనిషి అయితే ఇట్లెందుకు మాట్లాడతాడు? అందుకే బుగ్గన సారు మాటలతోనే క్లీన్ బౌల్డ్ చేసేసిండు. ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. చూసిన రానుల్లా అమ్మ కూడా అయిపోయింది. ఫ్రీ సిలిండర్లు ఇప్పుడు లేవని చెప్పేసిర్రు. ఫ్రీ బస్సు గురించి మాటే ఎత్తుతలేరు. అందుకే వీళ్ళ సూపర్ 6ను సూపర్గా క్లీన్ బౌల్ చేయాలని చూస్తున్నారు జనాలు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోలా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.